ఈరోజు వీడియోలో కిడ్నీ సంకోచం గురించి మాట్లాడబోతున్నాను. 80% మంది రోగులకు మూత్రపిండాల సంకోచం ఉంది. కాబట్టి కిడ్నీ కుంచించుకుపోవడానికి ఇదే అతి పెద్ద కారణం. తక్కువ రక్త ప్రసరణ కారణంగా తక్కువ ఆక్సిజన్ మరియు తక్కువ ఆహారం అందుబాటులో ఉంది మరియు మూత్రపిండాల పరిమాణం ప్రారంభమవుతుంది. హలో, నా పేరు డాక్టర్ పురుధావన్. మరి ఈరోజు వీడియోలో కిడ్నీ సంకోచం గురించి మాట్లాడబోతున్నాను. దాదాపు 50% మంది రోగులకు మూత్రపిండాల సంకోచం ఉంది. కిడ్నీ కుంచించుకుపోవడానికి కారణం రోగికి తెలియదు. కాబట్టి నేటి వీడియోలో కిడ్నీ కుంచించుకుపోవడానికి గల కారణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అత్యంత సాధారణ కారణంతో ప్రారంభిద్దాం, మరియు అది అధిక రక్తపోటు. అల్ట్రాసౌండ్స్ రిపోర్టులో మీ 2 కిడ్నీలు కుంచించుకుపోయి ఉంటే కిడ్నీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్తపోటు కారణంగా ఉంది. ఇప్పుడు బీపీ కారణంగా కిడ్నీ సంకోచం ఎలా సంభవిస్తుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను మీకు సరళమైన భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మన బీపీ పెరిగినప్పుడు మన బీపీ 90కి 130కి చేరుకుందనుకుందాం. తక్కువ 90 చాలా ఎక్కువ కాదు, 90 ఉంది. కానీ ఒత్తిడి పెరిగినప్పుడు అదే ఒత్తిడితో కిడ్నీలోని రక్తంలోకి ప్రవేశించింది. ప్రవేశించేటప్పుడు రక్తం కిడ్నీలోకి ప్రవేశించినప్పుడు దానిని చాలా చిన్న నాళాలుగా విభజించాలి. చిన్న మార్గాలు. వడపోత కోసం రక్తం మూత్రపిండాలలోకి ప్రవేశించినప్పుడు దానిని చిన్న నాళాలుగా విభజించాలి. సరిగ్గా వడపోత పొందడానికి. మరియు నాళాలు చాలా సన్నగా మారతాయి. అది జుట్టు యొక్క మందంలో 1/3కు చేరుకుంటుంది. ఇప్పుడు మీరే ఊహించుకోండి, శేఖర్, మీ జుట్టు మరియు దాని 3వ వంతు మందం. కాబట్టి రక్తం చాలా సన్నగా ఉన్నప్పుడు, నాళాలు చాలా సన్నగా ఉన్నప్పుడు అది వడపోతను పొందవచ్చు. ఇప్పుడు ఈ పాత్రలో ఇంత సన్నగా ఉంది కాబట్టి నాజూకుగా ఉంది అనుకుంటే ఏమవుతుంది? దానిలో ఒత్తిడి పెరుగుతుందా? ఎందుకంటే ఈ పాత్ర ప్లాస్టిక్తో తయారు చేయబడదు, దీనికి ఏమీ జరగదు. ఇది మీ చర్మం వలె ప్రత్యక్ష కణాలతో తయారు చేయబడింది. ఎన్ని కణాలు తయారవుతున్నాయో అదే విధంగా మన నాళాల గోడ కూడా ప్రత్యక్షంగా తయారవుతాయి. వాటిలో ఒత్తిడి ద్వారా రక్తం ప్రవేశించినప్పుడు అది గోడను నెడుతుంది, సరియైనదా? మరియు దీని కారణంగా నాళాల కణాలు తమలో తాము మార్పులను తీసుకురావడం ప్రారంభిస్తాయి. మరి మార్పులు ఎలా జరుగుతాయి? వారు రక్తపోటును తట్టుకోగలిగేలా మునుపటి కంటే గట్టిపడతారు. కణాలు గట్టిపడటం ప్రారంభించినప్పుడు అప్పుడు సమస్య ఏమిటి? రక్త నాళం లోపలికి వెళ్లే మార్గం సన్నగా మారుతుంది. మరియు కిడ్నీకి రక్త సరఫరా తక్కువగా ప్రారంభమవుతుంది. మరియు ఫలితం ఏమిటి? తక్కువ రక్తం కారణంగా తక్కువ ఆక్సిజన్ లభిస్తుంది, తక్కువ ఆహారం లభిస్తుంది, మరియు కిడ్నీ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటుంది కానీ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీకి రక్త సరఫరా తగ్గిపోతుంది, పెరగదు. మరియు ఇది కొనసాగుతూ ఉంటే మీ బీపీ ఎక్కువ అవుతుంది లేదా అది నిర్వహించబడదు. అప్పుడు స్రావము లోపలికి వస్తుంది. కిడ్నీ నిరంతరం కొనసాగుతుంది. మరియు స్రావం వస్తూనే ఉండటం వల్ల కిడ్నీకి రక్త సరఫరా తగ్గుతూ ఉంటుంది. రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. మరియు క్రియేటినిన్ మరియు యూరియా వడపోత లేకుండా మీ రక్తంలో చేరడం ప్రారంభిస్తాయి. మరియు మీరు నివేదికల్లో కూడా చూడడం ప్రారంభిస్తారు. కాబట్టి కిడ్నీ స్రావం కావడానికి ఇదే అతి పెద్ద కారణం. మూత్రపిండాల స్రావానికి 2వ అతిపెద్ద కారణం ఇన్ఫెక్షన్. ఇప్పుడు సంక్రమణ మగ మరియు ఆడ ఇద్దరిలో సంభవిస్తుంది. కానీ స్త్రీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే స్త్రీ మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ మీ మూత్రాశయం నుండి కిడ్నీకి చేరినట్లయితే ఇన్ఫెక్షన్ కారణంగా చీము కారణంగా స్రవిస్తుంది. కానీ మనం ఇక్కడ అల్ట్రాసౌండ్ నివేదికను చూసినప్పుడు చాలా వాటిలో ఒక కిడ్నీ పరిమాణం సాధారణంగా ఉన్నట్లు చూస్తాము. కేసులు. మరియు మేము ఒక కిడ్నీ పరిమాణం చాలా చిన్నదిగా చూస్తాము. కాబట్టి మీ నివేదికలో ఒక కిడ్నీ నార్మల్గా ఉందని, ఒకటి విరిగిపోయిందని మీరు గమనిస్తే అప్పుడు అవకాశాలు ఉన్నాయి. మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీకి చేరి కిడ్నీ పాడైంది. మరియు మనకు మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా లక్షణాలు మలేరియా లాగా ఉంటాయి. జ్వరం వస్తుంది, కానీ జ్వరం జలుబు, దగ్గు వస్తుంది. కాబట్టి గతంలో జలుబుతో జ్వరం వచ్చిందని లేదా మీరు ఏదైనా మూత్రపిండాన్ని తీసుకున్నారని ఆలోచించడానికి ప్రయత్నించండి. చికిత్స. కాబట్టి కిడ్నీ కుంచించుకుపోవడానికి అది కారణం కావచ్చు. కాబట్టి మీరు రెండింటిలోనూ అర్థం చేసుకున్నారు. 2 సందర్భాల్లో బీపీ మరియు ఇన్ఫెక్షన్ 2 మూత్రపిండాలు తగ్గిపోతున్నాయి. కానీ బీపీలో రక్తపోటు పెరిగినప్పుడు అది 2 కిడ్నీలకు వెళుతుంది కాబట్టి 2 కుంచించుకుపోతున్నాయి. కానీ ఇన్ఫెక్షన్ ఉంటే అది ఒక కిడ్నీని మాత్రమే దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే అక్కడ మనం చూసేదేమిటంటే కిడ్నీ ఒకటి తగ్గిపోయింది. కాబట్టి కిడ్నీ కుంచించుకుపోవడానికి ఈ 2 కారణాలు. ఇప్పుడు మనం దీన్ని ఇలా నేను చేయగలము అనే ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం మొదటి విషయం ఏమిటంటే మీరు మూత్రపిండాల సంకోచాన్ని మార్చిపోతారు. కిడ్నీ కుంచించుకుపోవడానికి గల కారణాన్ని తెలుసుకుంటే భవిష్యత్తులో దాన్ని ఆపవచ్చు.
మీ బీపీ ఎక్కువైతే మందు వేసుకున్నా, బీపీ మందు వేసుకున్నా ఎప్పుడూ చేయకండి. మీ కిడ్నీ పాడవకుండా ఆగిపోతుంది. ఔషధం తీసుకునే ముందు మీరు ప్రతిరోజు మీ బీపీని తనిఖీ చేయాలి, తద్వారా మీ బీపీ ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. నియంత్రణ. మరియు మేము కిడ్నీ రోగులలో, ముఖ్యంగా నాలో, మా బీపీ సబ్ నార్మల్గా ఉంచాలనుకుంటున్నాము. 120/80 సాధారణ రక్తపోటు అని అనుకుందాం. అప్పుడు 120/80 ఒక రక్తపోటు. ఆరోగ్యకరమైన వ్యక్తి. కానీ ఎక్కడ కిడ్నీ పాడవడం మొదలవుతుందో అక్కడ బీపీని కొద్దిగా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. మూత్రపిండము కొద్దిగా విశ్రాంతి తీసుకోగలదు మరియు మూత్రపిండము దానిలో కొద్దిగా మార్పును తీసుకురాగలదు మరియు దానిని తగ్గించగలదు. మరియు యూరియా. క్రియాటినిన్ మరియు యూరియా తగ్గకపోయినా మనకు ఎటువంటి హాని లేదు, ఎందుకంటే ఏది పెద్దది. దీని యొక్క బీపీ వల్ల కిడ్నీకి ఇక ఎలాంటి నష్టం జరగదని. మీ క్రియేటినిన్ స్థాయి 4 అని అనుకుందాం. మీరు వెళ్లి మీ బీపీని 4కి నియంత్రించారు, ఆపై మీ క్రియేటినిన్ 4 నుండి 5కి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు అది బీపీ కారణంగా ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మరియు మీరు మీ బీపీని రోజుకు 3 సార్లు తనిఖీ చేయాలి, తద్వారా మీరు నిర్ధారించవచ్చు. బీపీ లేదా సమస్య ఉంది. ఇప్పుడు బీపీని నియంత్రించేందుకు మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైనా ఔషధం తీసుకుంటారు, మీరు ఏ ధరలోనైనా మీ రక్తపోటును నియంత్రణలోకి తీసుకురావాలి. మీరు దానిని కోల్పోయినట్లయితే అప్పుడు కిడ్నీలో స్రావం వస్తూ ఉంటుంది మరియు చివరకు కిడ్నీ పొందుతుంది. దెబ్బతిన్న. ఇప్పుడు సంక్రమణ విషయానికి వెళ్దాం. గతంలో ఇన్ఫెక్షన్ బాగానే ఉండేది, ఇప్పుడు అలా జరగకూడదు. మీ రిపోర్టులలో ఇన్ఫెక్షన్ ఇంకా వస్తుంటే మీకు మళ్లీ జ్వరం వస్తుంది, మీరు తీసుకుంటున్నారు. మళ్లీ అప్పుడు మీరు యాంటీబయాటిక్స్ కోర్సును పూర్తి చేస్తారు, ప్రతి వారం మీరు పొందుతారు. మూత్రం పరీక్షించబడింది మరియు మీ మూత్రంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కిడ్నీకి చేరిన తర్వాత దానిని తొలగించడం చాలా కష్టమవుతుంది, అలాగే ఉంచుతుంది. మళ్లీ మరియు ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగులలో మీ చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ మళ్లీ జరుగుతూ ఉంటుంది, అప్పుడు కొన్నిసార్లు డాక్టర్ చెబుతారు, దెబ్బతిన్న కిడ్నీని వదిలించుకోండి. కాబట్టి ఇన్ఫెక్షన్ను అంతం చేయడానికి ఇది మంచి ఎంపిక. కాబట్టి మీరు ఒక చర్య తీసుకోవాలి, మీరు జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, కానీ కొన్నిసార్లు ఇది అవసరం. ఇతర కిడ్నీని రక్షించండి. కాబట్టి మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి, నా బృందాన్ని అడగండి, మీరు కూడా రావచ్చు మరియు నన్ను. దీనితో నేను సెలవు తీసుకుంటాను. తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.